ఆహా! ఓహో! అవి మాటలు కాదు, ముత్యాలు, రత్నాలు, వజ్రాలు. నేను చెప్పేది ఎవరి మాటల గురించి అనుకుంటుర్రా? శ్రీ 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 సీమాంధ్ర సీఎం వారు సత్య హరిశ్చంద్రులకి చిన్న తమ్ముడు అసొంటోడు నారా చంద్రాల గురించే. చంద్రబాబు నోటికెళ్ళి వెళ్ళిన మాటలకు మీరు ఆయనని మామూలుగా మెచ్చుకోరు. ఆయన మూతిని మూసి నదితోని పోలుస్తారు, నాలుకను తాడి మట్టతోని గౌరవిస్తారు. చూడండి, గుణం లేని గునగూరకి ఎన్ని రుసులు పెట్టినా గడ్డి గడ్డి అన్నట్టున్నది మన చంద్రబాబు కథ. సీమాంధ్ర సిద్ధాంతి చంద్రాల గుణం ఇప్పట్లో మారేటట్టు లేదు. 2 కండ్లు, 2 నాలుకలు, 2 కొబ్బరికాయలు, 2 చిప్పల సమన్యాయం అని చెప్పుక తిరిగే చంద్రాలు అసలు గుణం ఏందో బయట పెట్టుకున్నాడు పో. సీమాంధ్రకు మొత్తం అన్నాలమే అయింది, పంపకాలు కూడా అన్యాయంగానే చేస్తున్నారు. హైదరాబాద్లో వచ్చే పైసలన్నీ తెలంగాణలోకే ఇస్తున్నారు, కరెంటు కూడా వాళ్ళకే ఎక్కువ ఇస్తున్నారని కడుపులు ఉన్నదంతా కక్కిండు చూడుండ్రి. పీపీఆర్ అంటే జనాభా ఎక్కువ ఉండే సీమాంధ్రకు తక్కువ కరెంట్ వస్తుంది, తక్కువ జనాభా తెలంగాణలో ఎక్కువ వచ్చింది. అయితే దీనివల్ల అక్కడ ఆదాయం లేదు, ఆదాయం అంతా హైదరాబాద్ నుంచి వస్తుంది. ఆ ఆదాయం తెలంగాణకు ఇచ్చారు. అయితే నేనే అభివృద్ధి చేశాను హైదరాబాద్ని, అక్కడి నుంచి ఆదాయం వస్తూ ఉంది. అది తెలంగాణ కూడా ఒక బ్యాక్వర్డ్ ఏరియా ఇచ్చారు, సీమాంధ్రలో ఇంకా బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉన్నాయి. ఇన్నరా అప్పులన్నీ మానెత్తిలో రుద్దిర్రు. నేను పెద్దగా చేసిన హైదరాబాద్ పైసలన్నీ తెలంగాణకి ఇస్తున్నారు, ఎక్కువ కరెంటు కూడా వాళ్ళకే ఇస్తున్నారు అంటున్నాడు. అగో గందుకే సీమాంధ్రకు న్యాయం చేయాలి, కేంద్రం వాళ్ళు ఇచ్చే నిధులన్నీ సీమాంధ్రకే ఇవ్వాలి, తెలంగాణ కంటే ఎక్కువనే ప్రత్యేక హోదా కల్పించాలని కడుపులో దాచుకున్న ఇషం అంతా కక్కిండు. ఇక ఈయన ముచ్చటి ఇట్లుంటే ఇంకో దిక్కు మోడీ జట్టుల మంత్రి పదవి దక్కించుకున్న వెంకయ్య నాయుడు కూడా సీమాంధ్రకు బాగా అన్నాలమైంది, అన్ని విధాలుగా న్యాయం చేస్తా, నిధులన్నీ సీమాంధ్రకే తెస్తా అని చెప్తున్నాడు. మరి కేంద్రంలో మంత్రి అంటే ఒక్క సీమాంధ్రకే అనుకున్నాడో ఏమో గాని తెలంగాణ ముచ్చటనైతే తీస్తూనే లేడుల్లా. ఎట్లున్నది ఇలా ముచ్చట? మన కడుపు నిండాలే, అవతలంది ఎండాలన్నట్టు అనిపిస్తలేదు. ఇక పొద్దంతా సీమాంధ్ర గురించే మాట్లాడేతోనివి తెలంగాణలో ఇంకా నీ పార్టీ ఎందుకు నడిపిస్తున్నావు మరి అంటున్నారు ఇక్కడ చిన్న తమ్ముళ్ళు.